హలో చెప్పురా. పండు ఒక 100 ఉంటే గంటలు వేస్తాను. సరేరా. రే రారా బన్నీ, ఎంతసేపు? వస్తున్నావురా. చెప్పరా. ఏం లేదులేరా, వేరే వాడు డబ్బులు అడిగితే వేసాను. ఎందుకు వేసావురా? మన ఈవినింగ్ కావాలి కదా తినడానికి. మన దగ్గర ఉండేదేమో ఇంత, మనం చేసే పనులేమో అంత. వాడు ఒక 1 అవర్లో వేస్తా అన్నాడు లేరా. ఊరికే కాదులే, ఎక్స్ట్రా మనీ వేస్తా అన్నాడు. ఏం వేస్తాడో ఏమో చూడాలా. ఏమోలే. ఇంకోటి చెప్పాడు రే, ఏదో ఒక యాప్ అంట, దాంట్లో మన మనీ డిపాజిట్ చేస్తే మన మనీకి ఎక్స్ట్రా మనీ వస్తాయంట. అవన్నీ వద్దులేరా. అవన్నీ నమ్మకురా, వేస్ట్. అంత స్క్రాప్ రా బాబు అవి. హలో. వేసాను చూడరా, అట్లానే యాప్ కూడా షేర్ చేశాను. దాంట్లో రిజిస్టర్ జస్ట్ ఆడ్ అంతే, సింపుల్ గేమ్సే. సరేరా. ఇట్రారా. ఇందా చెప్పా కదరా, వాడు యాప్ షేర్ చేసాడు, అలాగే మనం వేసిన మనీ కూడా మనకి రిటర్న్ చేసాడు. మనం కానీ డిపాజిట్ చేద్దాంరా. అవన్నీ వద్దులేరా. జస్ట్ ట్రై చేద్దాంరా, వచ్చినా పోయినా జస్ట్ రిమూవ్ ఇట్. సరేలే, ఒకసారి కదా చేద్దాంలే. రిజిస్టర్ అయ్యాను రా, ఇంకా డిపాజిట్ చేయటమే. చేయి మళ్ళీ అయితే. చేశాను రే. ఎట్లా ఆడాలో చూడు. ఇంకా చూస్తున్నా. నాకు తెలిసి అదేం పెద్ద కష్టం ఉండదు అనుకుంటున్నా, ఈజీగా గెలిచచ్చు. అంత సీన్ లేదురా, దీన్ని ఒకసారి లుక్ అయితే తెలుస్తుంది, దీని కథ ఏందో సంగతి ఏందో. ఇదేందిరా ఇట్లుంది? అదే కదరా చెప్పాను. ఉండి ఇదేదో బిగ్గు స్మాల్ ఉన్నట్టుంది. వారిని ఇదే స్మాలు. బిగ్ స్మాల్ కదా. ఉండు, నాకు ఐడియా వచ్చింది. అది బిగ్ స్మాల్ కదరా. అయితే ఇప్పుడు మనం ప్రిడిక్షన్ చేయబోతున్నాం. నువ్వేమన్నా బాబా అనుకుంటున్నావు, మాంత్రికుడు అనుకుంటున్నావురా? అట్లా కాదురా, మన దగ్గర కాయిన్ ఉంది. ఉంటే చెప్పేదేనరా, కాయిన్ ఎగరేద్దాం. హెడ్స్ పడింది అనుకో స్మాల్, ట్రైల్స్ పడింది అనుకో బిగ్. ఓకేనా? ఓకే. హెడ్స్. హెడ్స్ అంటే స్మాల్ కదా. Stop betting. Triple wings, more even. రే విన్నయ్యావరా? నేను చెప్పా కదా, అట్లుంటది మరి. మళ్ళీ కాయిన్ వేరా. టైల్స్. బిగ్గా. హెడ్స్. వచ్చాయిరా. హెడ్స్. సరే ఇంక పడుకుందాంరా, టైం అయింది. సరేపా. నీ అబ్బలేరా, కాలేజ్ టైం అయింది.
సరే పారా. హెడ్స్. రారా ఫాస్ట్గా. ఓపెన్ చెయ్యి. సరేరా, మన దగ్గర డబ్బులు ఎలాగో చాలా ఉన్నాయి కదా, రేపు ఫుల్ చిల్ అవుదాం. సర్లే, ఇంకా ఎంజాయ్ చేద్దాం రేపంతా. సరే రే, రేపు వచ్చి అయితే. రేపు మా ఫ్రెండ్ ఒకడు వస్తున్నాడు రే. సర్లే రానిలే. రేపండు ఉచితంగా వచ్చిన మంచి కిక్కిస్తుందిరా కరెన్సీ నోటు. యాడిరా పండు ఈ డబ్బులు? ఇంట్లో వాళ్ళు ఇచ్చారా మామ. ఆగురా పండు, ఇవన్నీ బెట్టింగ్ డబ్బులే. అయితే ఏంటి ఇప్పుడు? ఇవన్నీ తప్పు కదరా, నిజాయితీ కదా సంపాదించాల్సింది. అయితే నువ్వు పోయి సంపాదించుకో, మమ్మల్ని దెబ్బకి ఇక్కడ. అంటే నన్ను ఇప్పుడు వెళ్ళిపోమంటున్నారా? అనేదేంది, ఎప్పుడో అన్నా. ఇప్పుడు తెలియదురా మీకు ఈ సుధీర్ వాల్యూ, ఫ్యూచర్లో తెలుస్తుంది. నిజాయితీగా సంపాదించడం ఏందో. పోరా పో. రేపండు అసలు ఇలాంటి వాళ్ళని పిలిచమాకరా. ఏదో వచ్చామా, తిన్నామా, ఎంజాయ్ చేసామా, పోయామా అనకుండా లెక్చర్లు ఇస్తాడారు లెక్చర్లు. ఏంటికి మనకి ఇవన్నీ? అసలు ఇలాంటి వాళ్ళని పిలిచమాకు. ఇంకా పారి. సరేలే. ఇలా తెలుసుగారా సార్ అయితే కదా.
రే బన్నీ మన దగ్గర డబ్బులు అయిపోయారా, ఇంకా 500 ఉంది అంతే. అయిపోయిలేరా, ఎన్నైనా అయిపోయి. అయినా రేపు వచ్చాయి కదా. వీఆర్ ఇన్ మనీ మేకింగ్ ప్రాసెస్ బ్రో, డోంట్ వరీ. వద్దురా, ఈ బెట్టింగ్లన్నీ ఆపేద్దాం రా. ఇప్పుడు ఆపేద్దామంటావేందిరా? ఇంకెప్పుడు అనాలి, మొత్తం పోయాక అనాలనా? అలా కాదురా, ఇప్పుడేరా సంపాదించి మొదలెట్టాము, దాన్ని జరగటం మాకు. అవన్నీ ఏం వద్దులేరా, ఎన్ని రోజులు చేసిన ఎంజాయ్ చాలు. సర్లే ఆపేద్దాం. ఏమైందిరా? లవడాల కాలేజ్ రా, ఏదో ఈవెంట్ అంటే డబ్బులు కట్టమంటా ఉన్నారు. మన దగ్గర తినడానికే డబ్బులు లేవు, అంతెందుకు మంత్లీ రీఛార్జ్ 2-3 రోజులు అయిపోతుంది. ఈ నా కొడుకులకి ఆయన తెచ్చి కట్టాలరా డబ్బులు. ఇంట్లో అడుగుదామంటే వాళ్ళు ఇచ్చే డబ్బులు రూమ్ రెంట్కి ఫుడ్కే సరిపోవట్లే. ఇప్పుడు ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేరా. అసలు ఎంత కట్టాలంటరా? ఎప్పుడు కట్టాలంటే ఇంతకి? 1000 అంటరా, అది 2-3 రోజుల్లో కట్టాలంట. 1000 అంటే నీకు నాకు 2000 రా. ఎక్కడి నుంచి కట్టాలరా? ఇప్పుడు ఏం చేయాలో? రే మొదలెడదామా? నాకని ఇదే గుర్తొచ్చిందిరా, మనకి ఇప్పుడు ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు మనకి. సరే పా అయితే. రే ఫస్ట్ దీన్ని ఆడాలంటే డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేయాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు కావాలంటే వేరే వాళ్ళని అడగాలి. అంతే కదా, నేను ఆల్రెడీ వేరే 500 అడిగి పెట్టా, వాంతో వేయించుకున్నాం. వానికి మళ్ళీ ఫుల్ ప్రాఫిట్ వచ్చాక వానికి ఇద్దాం, సరేనా? ఓకే. రే జగదీష్, ఇందాక అడిగా కదరా డబ్బులు ఉందా అని, అదే ఒక 500 కావాలరా. నీకు మళ్ళీ ఒక 2 or 3 డేస్లో ఇచ్చేస్తాం, కంపల్సరీరా. అదే ఫాస్ట్గా రా. పండు సెట్ అయ్యారా, ఓపెన్ చేయి. ఇంకా చేస్తున్నా. హెడ్స్. What is taking you so? 10 wins, more even. హెడ్స్. ట్రయల్స్ రా. పండు డబ్బులు ఎంత ఉంది? రే 2800 ఉందిరా, ఇంకా ఆపేద్దాం రా. ఇప్పుడు ఆపేద్దామంటావేందిరా? ఇప్పుడే మనకి లక్కు బాగా కలిసి వచ్చింది. ఇవన్నీ కాదురా, కట్టేపోటు దిగిపోవాలి అంతే. ట్రయల్స్ రా. One, 2, 3, 4, 29, 30. నేను అప్పుడే చెప్పా కదరా ఆపేద్దామని. నా మాట వింటావా? ఏనో ఆశ ఇంకా కావాలి ఇంకా కావాలని మొత్తం బాగుట్టు. ఇప్పుడు తీసుకోరా, 2800 కాస్త 6000 తీసుకో. సర్లేరా, అదేలే తప్పు. ఎవరు మాత్రం అనుకున్నారు చెప్పు? లక్ మన వైపు ఉంది అనుకున్నా, కానీ ఇప్పుడే తెలిసింది బ్యాడ్ లక్ అని. సర్లే పోతే పోయాలేరా, ఎలాగో ఐపీఎల్ స్టార్ట్ అంట, దాంట్లో చూసుకుందాం. ఈ కాలేజ్లో ఈవెంట్ అంటావా, ఆ రోజు కాలేజీకి పోతే సరిపోద్ది. సర్లే, ఎట్టయినా 1 వీక్ తర్వాత మన ఇంట్లో వాళ్ళు మన వేస్తారు కదా, ఇంకా అలాగే ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది, దానిలో చూసుకున్నాం. The 18th season is ready for a cracker of a weekend. The stage is set for a six-fest. Tata IPL, SRH versus RR 2030. ఈరోజు ఐపీఎల్ స్టార్ట్ రా.
దేవుడా ఈరోజు లక్ ఎలాగైనా మనం వైపు ఉండేటట్టు చూడు దేవుడా. అయితే ఈ రోజు మనకి ఫుల్ లక్క. Sitting at 5, the Sunrisers Hyderabad have been a bit cold after the lofty standards that they set in the early part of the tournament. No such worries for Rajasthan Royals. Toss a while earlier in the presence of Graham Swan and Shakti Singh, the match referee. It was won by Sunrisers Hyderabad and they won 4 matches batting first and they chose to bat. A big game, a really big game for both these teams. A win for RR will see them qualify for the playoffs. A win for the back Sunrisers Hyderabad will see them back into the top 4. రే నువ్వు క్రిక్స్ ఓపెన్ చేయి, నేను బెట్టింగ్ సైట్ ఓపెన్ చేస్తా. ఓకే ఈరోజు ఎవరు గెలుస్తారంటావురా? నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ అనుకుంటున్నాను. మంచి ఫామ్లో ఉన్నారు టీం అంతా. అయితే ఎస్ఆర్ఏ చేద్దామా? చూద్దాం, ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయి. Nicely done, very nicely done. Lovely shot. That's been flat batted over long on. Had to wait for it once again into the surface by Sandeep Sharma. ఇప్పుడేరా ఎవరి మీద వేయాలరా? నా మీదేరా, నా మీద ఇంత సీరియస్ సిచ్యువేషన్ పెట్టుకుంటే జోక్ లేదురా. ఒరే వేస్ట్గా నేను అట్లా అడగలా. ఎస్ఆర్హెచ్ మీద వేయాలా ఆర్ఆర్ మీద వేయాలా అని అడుగుతున్నా. మాట్లాపేసి ఫస్ట్ ఎస్ఆర్హెచ్ మీద అయ్యి. ఒకవేళ ఆర్ఆర్ చేస్తారా? అంత సీన్ లేదులేరా. మ్యాచ్ ఎండ్ అయిపోయే లోపల చూడు, ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ 280+ పోయింది స్కోరు. అయినా అక్కడ ఉండేది ముంబై సిఎస్కే కాదు చేజ్ చేయడానికి. ఆర్ఆర్ దానికి అంత సీనే లేదు. యూ డోంట్ వరీ. Look at the Rajiv Gandhi International Stadium in Hyderabad, where not for the first time Sunrisers Hyderabad have once again terrorized and pulverized the opposition. 286 for 6. Yes, you're reading it right. Out of all the batters, everyone in excess of 200 when the strike rate comes, but a standout. And a big sweep and a big miss. I was just thinking to myself, what do you do in this situation? Do you have a look? Right, yeah, look, I think you've got to go hard, there's no doubt about it, certainly. వెంటనే ఎస్ఆర్హెచ్ మీద తీసేసాయి, ఆర్ఆర్ మీద వేసేయి ఫాస్ట్గా. Get widths like that and take it on, that's fine. But the key is, you know the ball's hard, you know the pitch is good. ఎస్ఆర్హెచ్ మీద వేసేసి ఆర్ఆర్ మీద వేసేసాను రా. Shot it was, but it's been... ఇందాక ఏదో అన్నావు కదరా, చూసావా? చుక్కలు చూపిస్తుంది ఎస్ఆర్హెచ్కి. ఏమోలేరా, ఇప్పుడు మన సపోర్ట్ ఆర్ఆర్కే. Shot! Oh, wow! That is brilliant from Shubham. రే ఇంకా 2 మెయిన్ వికెట్స్ ఉన్నాయిరా, అవి పడతాం మన స్మాష్. వెంటనే ఆర్ఆర్ మీద తీసేసి ఎస్ఆర్హెచ్ మీద ఫాస్ట్గా. రే ఇప్పుడేం చేయలేమురా, ఇప్పుడుగా మారిస్తే మనకు జస్ట్ 100 రూపాయలు మాత్రమే వస్తుంది. మ్యాచ్ పోయినట్టేనా? ఈ మనీగా పోయినట్టేలేరా. నేను చెప్పా కదరా వాళ్ళకి అంత సీన్ లేదని. ఒక్క ఛాన్స్ ఉంది, లాస్ట్ మూమెంట్లో ఒక్క నిలబడితే చాలు, మందే మ్యాచ్. వాళ్ళు ఏమన్నా బ్యాటర్స్ అనుకున్నావా? బౌలర్స్. మ్యాచ్ పోయిందిలేరా, నీ ఆశ వదిలే. ఏమోలేరా, పోతే పోనీలే, రేపు రూమ్లో టికేసిండే ఆ మనీ తరతాం. సరే పడుకున్నాం పా. ఇంకా In fact, all roads leading towards the Chinnaswamy as early as 4:30 in the evening. The crowds lining up for what should be a classic contest. 5 times winners, the Mumbai Indians, playing the Royal Challenge. బయరా దీని అమ్మ జీవితం. Oh, that's well played. Gave himself room. As Brian Lara just said a little while earlier, the bat coming down a lot straighter. ఢిల్లీ మీదేరా. పోయిందిరా, ఈసారి కానీ పోయిందిరా.
డెస్క్ మీద వేయరా. నాకెందుకో డౌట్గా ఉందిరా, మార్చేద్దాం. అయితే మార్చేయి. చూసావా అది గెలిచిందో? ప్రతిసారి ఇట్టే జరుగుతుందిరా. ముంబై వేయరా. In the air, but it's looked through backward point. Up, fielder. పంజాబ్ వేసారా? వద్దు మార్చేయి. ఫాస్ట్ మార్చేయి. The catch. First strike for KKR, 39. Back to the length. వేయరా. Pitch it through offside. వాళ్ళకనే వేస్తున్నాం. వద్దు ఆర్సీబీ. మన దగ్గర డబ్బులన్నీ అయిపోయాయిరా. ఆగురా, వేరే వాళ్ళని అడుగుదాం. నువ్వుగానే అడుగు. ఎవరన్నా వేస్తే నైట్ మ్యాచ్లో ఆడదాం. సరేనా? రే శరత్, ఒక 100 ఉంటే వేయరా. హలో అన్నా, 100 ఉంటే అన్నా. 100 ఉంటే వేయరా, మళ్ళీ వేస్తాను. ఒక 200 ఉంటాయిరా యూసఫ్. 500 ఉంటే అక్క, కాలేజీలో కట్టాలి. హలో రే, ఓ 200 ఉంటాయిరా. రే, ఓ 300 ఉంటాయిరా. బాయ్ 200 ఉంటాయి బాయ్. సరే వేయరా ఫాస్ట్గా. సెట్ అయ్యాయిరా. ఎంత? ఒక 1300 దాకా సెట్ అయ్యాయిరా. నాకు పెద్దగా లేరు ఎవరు, 700 దాకా సెట్ అయ్యాయి అంతే. సర్లేరా, నైట్ మ్యాచ్కి సెట్ అయ్యాయి కదా, చాలులే. ఈరోజు ముంబై వేద్దాం రే. వద్దురా, జీటీ వేద్దాం రా ఈరోజు. ముంబై కన్ఫామ్ గెలుస్తుంది. రే జీటీ గెలుస్తుందిరా కన్ఫామ్. రే నా మాటిని ముంబై వేద్దాం. రే జీటీ వేద్దాం రా, ఇది ఒక్కసారి రండిరా. అదో ఖచ్చితంగా ముంబై గెలుస్తుంది ఎట్లా తిరిగి. సరే ముంబై వేస్తున్నాలే. వేసేయి, ముంబై మీద అంతేసేయి. ముంబై మీద వేసారా అంతా. ఒక్కసారైనా నా మాట విన్నామంటరా? అప్పుడు అట్టే చేసావు, ఇప్పుడు అట్టే చేసావు. పండు పిచ్చిగా ఆగలేదుందిరా. బ్యాలెన్స్ ఎత్తున్నాయి చూడు. డబ్బులు ఎక్కడున్నాయిరా? రాత్రే కదరా మొత్తం పోయాయి. 20 ఎంత ఉన్నాయి అకౌంట్లో అంతే. పోయి బేకరీలో బ్రెడ్ అని తెచ్చుకొని తిన్నాం పారా. సరేపా. రే నాకు ఫుల్ ఆకలి అవుతుందిరా. కూర్రా. రే 500 పడ్డాయిరా. ఎవరేసినారా? ఎవరేస్తే ఏముందిరా, ఆకలి వేస్తుంది, తిందాంపా. సరేపా. చెప్పరా శేషు. రేపు పొరపాటున ఎవరికో కొట్టాల్సిన మనీ నీకు వచ్చాయిరా, నాకు రిటర్న్ వేసి. ఇప్పుడు నీకు అర్జెంట్గా కావాలా? లేదురా. ఈ 500 మేము వాడుకొని ఒక 1 వీక్లో వేస్తాంరా నీకు. సర్లే రే, మళ్ళీ ఒక 1 వీక్లో ఖచ్చితంగా వేయాలి. సరే బాయ్ రా. రేయ్ నా పెద్దరా, ఇప్పటికే చాలా నష్టపోయాం. అలాగే వాడి దగ్గర చేయాల్సి కూడా వచ్చింది. చూసావా, జీవితం గుండ్రంగా మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎవడైతే మొదలెట్టాడో లాస్ట్కి వాడే ముగింపలిగాడు. అంతేలేరా, నువ్వే వద్దన్నాక నాకెందుకు ఇవన్నీ, ఆపేద్దాం. జీవితంలో ఏదైనా కష్టపడితేనే మన దగ్గర ఉంటుంది. వృధాగా వచ్చింది ఉచితంగా వచ్చింది ఎప్పటికీ ఎన్నటికీ నిలవదు.